మనిషిని మనిషి నుంచి దూరం చేసే వాటిలో మొదటిది మాట, రెండవది డబ్బు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని వాటికి కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అందుకే మాట కన్నా మౌనం మేలు. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెడుతుందో అదే నీ జీవితం మారటానికి కారణమవుతుంది. ప్రశ్న పద్ధతిగా ఉంటేనే సమాధానం సంస్కారంగా ఉంటుంది. నిరంతర కృషి మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. నిరంతర విశ్రాంతి పతనానికి కారణమవుతుంది. అందుకే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండండి. జీవితం కూడా ఇలాంటిదే. దూరం నుంచి చూస్తే అందంగానే కనిపిస్తుంది, అనుభవిస్తేనే తెలిసొస్తుంది. మీరు మార్చలేని విషయాల కోసం ఆరాటపడటం కంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏం చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. మీరు ఎదుటివారి ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే గుణం ఉండాలి, దాన్ని అనుభవించే మంచి మనసు ఉండాలి. మీరు ఎదుటివారిని ఎంత ఎక్కువగా సరిదిద్దడానికి ప్రయత్నిస్తారో మీరు వారికి అంత పెద్ద శత్రువుగా కనిపిస్తారు. క్షణకాలంలో జారే మాట ఒక జీవిత కాల బంధాన్ని తెంచేస్తుంది. భయం తలుపు తడుతుంది, సాహసం తలుపు తీస్తుంది. నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలి. మనిషిని కాకుండా మనసును చదవగలిగితే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలుస్తుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకెదిగినా తులసి చెట్టుని పూజిస్తారు. అలాగే చెడ్డవారు ఎంత గొప్పవారైనా గొప్ప మనసున్న మంచివారిని గౌరవిస్తారు. అహం అనేది ఒంటరిగా వచ్చే అతిథి, కానీ వెళ్ళిపోతున్నప్పుడు అతను అన్ని సంబంధాలను తనతో తీసుకెళ్తాడు. జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. పని చేసేవారు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఏ పని చేయని వారు ఇతరులలో తప్పులు వెతకటమే పెద్ద హోదాగా ఫీల్ అయిపోతుంటారు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. కష్టం వస్తే కన్నీరు రానీకు, నష్టం వస్తే నిరాశ రానీకు. నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరవకు. కష్టాలు స్పీడ్ బ్రేకర్ వంటివి. వేగాన్ని తగ్గిస్తాయి కానీ ప్రయాణాన్ని ఆపలేవు. నెమ్మదిగా అయినా కదులు కానీ గమ్యం చేరే వరకు ఆగకు. పరీక్షలు జీవితంలో చాలా ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచిన వారే విజేతలు. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు, మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు మీరు గొప్ప స్థానంలో ఉండొచ్చు కానీ గతంలో మీ స్థాయిని మాత్రం ఎప్పటికీ మరవకూడదు. అభిమానించే వాళ్ళకు దూరంగా ఉండటం, నరకానికి దగ్గరగా ఉండటం రెండు ఒక్కటే. గెలిచినప్పుడు గర్వం కన్నా ఓడిపోయినప్పుడు నేర్చుకోవటం మిన్న. గెలుపు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఓటమి నీ శక్తిని తెలియజేస్తుంది. రాత్రికి రాత్రే రాతలు మారవు. దానికి ఎన్నో నిద్రలేని రాత్రుల కష్టం కావాలి. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వారు ఎప్పటికీ ఒంటరి కాలేడు. కాసేపు ఉండిపోయే జీవితంలో కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం ఎలా అనుకుంటావు? ముందన్నీ మంచి రోజులే. ఎంత గొప్ప ఆనందమైనా రేపటికి జ్ఞాపకమే. నిన్న అనేది నేటికి స్వప్నమే. గతం భవిష్యత్తు మధ్య అర్థం కాని అరక్షణం మనిషి జీవితం. ఒకసారి ఓడినంత మాత్రాన ప్రతిసారి ఓటమి తప్పదనే భయాన్ని విడిచిపెట్టు. తప్పకుండా రెండోసారి నువ్వు గెలుస్తావు. నువ్వు పడిపోతే నవ్వటానికి, నువ్వు గెలిస్తే అసూయపడటానికి జనాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించకు. కొన్ని సందర్భాల్లో కొన్ని బంధాల నుంచి దూరం అవ్వాలి, అహంతో కాదు.
ఆత్మగౌరవం కోసం. నీ దగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. సమాధానం చెప్పవలసి వస్తే సంచలమైన గెలిపే నీ సమాధానం కావాలి. రథం కేవలం ఒకే చక్రంతో ఎలా నడవలేదో అలానే కేవలం అదృష్టంతోనే పనులు నెరవేరవు. అదృష్టం, మానవ ప్రయత్నం ఈ రెండు కార్యసాధన అనే రథానికి రెండు చక్రాలు. ఇవ్వటంతో పాటు తీసుకోవటంలోనూ అంతే విలువైంది గౌరవం మాత్రమే. మంచి చెప్పేది చిన్నవారైనా చెవికెక్కించుకోవాలి. చెడు చెప్పేది పెద్దవారైనా పెడచెవిని పెట్టాలి. మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి. మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. సమస్య వచ్చినప్పుడు కృంగిపోవటం, సంతోషం వచ్చినప్పుడు అతిగా పొంగిపోవటం రెండు అజ్ఞానమే. మారిపోయే మనుషులను చూసి ఆశ్చర్యపోకండి. వెలుగుకు అనుగుణంగా మీ నీడ కూడా దిశను మారుస్తుంది. ఏకాంతం అంటే మీతో మీరు ఉన్నారనుకోవటం. ఒంటరితనం అంటే మీకెవరూ లేరని బాధపడటం. కష్ట సమయంలో నవ్వగలగటం అంటే అది నిజమైన విజయం. లక్ష్యం చేరాలని నీ సంకల్పం బలమైందైతే కడలపై కూడా రాతివంతం నిర్మించవచ్చని పురాణం చెబుతుంది. మీ నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు నిలబడతాయి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. మీకంటే అందమైన వారు ఉండరు. కొంతమంది నీ జీవితంలోకి ప్రవేశించి నువ్వు ఒంటరిగా ఎలా బ్రతకాలో నీకు నేర్పించి వెళతారు. నీ మాటలు వేరొకరికి వడ్డించే ముందు ఒకసారి వాటిని రుచి చూడు. మీ మాటలు ఎవరి జీవితానికైనా వెలుతురు కావాలి. లోకం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ శక్తి నీకు తెలిసిన రోజు లోకం జేజేలు కొడుతుంది. మౌనం అనేది మాటల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుకలోనే ఉంటుంది. రెక్కలు ఉంటేనే సరిపోదు, ధైర్యం కూడా ఉన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు. ఒక వ్యక్తి మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి గత తప్పులు ఎత్తి చూపకూడదు. అది వారి పర్వతం ఎక్కేటప్పుడు వారిపై రాళ్ళు విసరటం వంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.